కరెక్ట్‌గా 10,151 కోట్లు అవుతుందనుకున్న పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు 2026 జనవరి నాటికి ఏకంగా 62,436 కోట్లకు వెళ్ళిపోయింది. ఈ నంబర్ చూస్తే మీరు కన్ఫర్మ్‌గా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది కేవలం ఒక సింపుల్ డ్యామ్ ఇష్యూ కాదు. మన దేశంలోనే ఒక పెద్ద కాంట్రవర్సీగా మారిన నేషనల్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు స్టోరీ. 88% పనులు కంప్లీట్ అయ్యాయని 2025 డిసెంబర్‌లో అఫీషియల్ రిపోర్ట్స్‌లో చెప్పారు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఇక్కడ వేలాది మంది ఫ్యామిలీస్ భూములు మునిగిపోతున్నా వాళ్ళ రీహాబిలిటేషన్ ఇష్యూస్ అలాగే గాలిలో ఉండిపోయాయి. ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ తీసుకురావాలి, ఇంకో పక్క స్టేట్ గవర్నమెంట్ పనులు కంప్లీట్ చేయాలి. కానీ ఈ రెండింటి మధ్యలో పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయంటే 2027లో వస్తున్న గోదావరి పుష్కరాల కల్లా దీన్ని కంప్లీట్ చేసి పొలిటికల్ క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఖర్చు మాత్రం ఆపకుండా పెంచుకుంటూనే పోతున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇన్ని వేల కోట్లు పెట్టి కడుతున్న ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల నిజంగానే లక్షలాది మంది ఫార్మర్స్ జీవితాలు బాగుపడుతున్నాయా, లేక వేలాది మంది గిరిజనులు రోడ్డు మీద పడేస్తూ ఫండ్స్ అన్ని డ్రైన్ అవుతున్నాయా? ఇది ఈ మధ్య మన లీడర్స్ పాలిటిక్స్ కోసం వాడుతున్న కొత్త ఐడియా కాదు. కరెక్ట్‌గా 1941లో అంటే మనకింకా స్వతంత్రం కూడా రాని టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసిన దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ మైండ్‌లో పుట్టిన ఐడియా ఇది. అమెరికా నుంచి వచ్చిన ఎక్స్‌పర్ట్స్ జేఎల్ సావేజ్, కార్ల టెర్జాగి లాంటి వాళ్ళు కూడా ఆయన ప్లాన్‌కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. గోదావరి నదికి వచ్చే భయంకరమైన వరదల వల్ల పల్లెటూర్లు మునిగిపోకుండా ఆపాలంటే ఈస్టర్న్ ఘాట్స్ నుంచి నది బయటికి వచ్చే చోట ఒక పెద్ద డ్యామ్ కట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. అప్పట్లో దీని పేరు పోలవరం కాదు, దీన్ని రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పిలిచేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వాళ్ళు వేసిన అంచనా కేవలం 129 కోట్లు. కానీ అప్పట్లో ఫండ్స్ లేకపోవడం, నదడుగున 30 మీటర్ల లోతులో పునాదులు వేయడానికి కావాల్సిన అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఐడియా కేవలం పేపర్స్ మీదే ఆగిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ మొదలవదు. ఈ ఐడియా చచ్చిపోయిందని అందరూ వదిలేసిన టైంలో 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ కి పునాది రాయి వేశాడు. కానీ ఆయన వేసిన ఆ ఒక్క రాయి రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ ఆగిపోని ఒక ఫైనాన్షియల్ బ్లాక్ హోల్ కి దారి తీసింది. ఆ రోజు 1980లో అంజయ్ గారు వేసిన పునాది రాయి దగ్గర నుంచి దశాబ్దాల పాటు ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి ఓట్లు అదగడం తప్ప పనులు పెద్దగా ముందల కదలలేదు. అసలు ఈ డ్యామ్ కడితే ఏమవుతుంది, మనకి వచ్చే లాభం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. గోదావరి నీళ్లను కంట్రోల్ చేసి ఇరిగేషన్ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చి రీజనల్ డెవలప్మెంట్ తీసుకురావాలన్నది అఫీషియల్ గా చేసిన ప్రామిస్. కానీ అసలు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఈ పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు. దీని అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ పనులు మాత్రం స్టేట్ గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. వినడానికి ఈ ప్లాన్ బాగానే ఉంది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం మొదలైంది. ఏ చిన్న పనుల్లో లేట్ జరిగినా స్టేట్ ఏమో సెంట్రల్ మీద, సెంట్రల్ ఏమో స్టేట్ మీద బ్లేమ్ వేసుకోవడానికి ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఒక పర్ఫెక్ట్ సాకులాగా మారిపోయింది. ఒక పక్క పాలిటిక్స్ ఇలా నడుస్తూనే ఉన్నాయి, ఇంకో పక్క ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అవుతున్న ఖర్చు మాత్రం సైలెంట్ గా మిడిల్ క్లాస్ వాడి అప్పులు పెరిగినట్టు పెరిగిపోతూనే ఉంది. ఇది ఎంతలా అంటే 2005లో గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన బడ్జెట్ కి ఇప్పుడు ఖర్చు పెడుతున్న అమౌంట్ కి మధ్య ఉన్న తేడా చూస్తే ఒక సామాన్యుడికి మైండ్ బ్లాక్ అవుతుందన్న గ్యారెంటీ నాది. 2005లో జస్ట్ 10,000 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ బడ్జెట్ కాస్త ఇప్పుడు 62,436 కోట్లకి ఎలా చేరిందని మీరు ఆలోచిస్తుంటే దీని వెనుక ఉన్న అసలు లెక్కలు తెలిస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. కేవలం సిమెంట్, ఇనుము, కాంక్రీట్ రేట్లు పెరగడం వల్ల ఈ ఖర్చు ఇంతలా పెరగదు కదా. ఇక్కడ అసలు గేమ్ ఎక్కడ మారిందంటే ఈ 62,000 కోట్లలో సగానికి సగం డబ్బులు అంటే దాదాపు 32,000 కోట్లకు పైగా కేవలం నీటిలో మునిగే భూములకు పరిహారం కోసమే ఖర్చు పెడుతున్నారు. అక్కడ జనం
జనాలను వేరే చోట సెటిల్ చేయడానికి ఖర్చు అవుతున్నాయి. 2013లో మన దేశంలో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది కదా. ఆ చట్టం ప్రకారం ఎవరి దగ్గరైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం భూమి తీసుకుంటే వాళ్ళకిచ్చే కాంపన్సేషన్ రేటు పూర్తిగా మారిపోయాయి. దాంతో పోలవరం ఆర్&ఆర్ అంటే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ బడ్జెట్ ఒక్కసారిగా రాకెట్ లాగా పైకి లేచింది. ఇక్కడే సెంట్రల్ గవర్నమెంట్ కి మన వాళ్ళకి మధ్య గొడవ స్టార్ట్ అయింది. సెంట్రల్ ఏమో 2014 నాటి పాత రేట్ల ప్రకారమే మేము డబ్బులు ఇస్తామని గట్టిగా కూర్చుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమో ఇప్పుడున్న రివైజ్ రేట్ల ప్రకారం 1000 కోట్లు ఇస్తే తప్ప అసలు పనులే ముందలకు వెళ్ళవని తేల్చి చెప్పింది. ఈ లెక్కలు తేల్చడానికి ఫండ్స్ అప్రూవల్ తీసుకురావడానికి మన లీడర్స్ ఢిల్లీ చుట్టూ తిరగడానికి ఏళ్లు గడిచిపోయాయి. బడ్జెట్లు ఇలా పెంచుకుంటూ పోతుంటే ఇంకో పక్క ప్రాజెక్ట్ లేట్ అవుతున్న కొద్దీ ప్రతి సంవత్సరం కాంట్రాక్టర్లకి ఇచ్చే బిల్లులు కూడా పెరిగిపోతూ వచ్చాయి. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే పేపర్స్ మీద పరిహారం కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని లెక్కలు చూపిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో పనులు ఎందుకు అవ్వట్లేదని రీసెంట్ గా సెంట్రల్ మినిస్ట్రీ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పింది. ఈ రీజన్ తెలిస్తే ఇన్ని రోజులు మనం విన్నదంతా ఒక సైడ్ స్టోరీ మాత్రమే అని మీకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కన్నా పొలిటికల్ వార్ ఎక్కువ నడుస్తుంది. 2014లో ఎప్పుడైతే దీనికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చిందో అప్పటి నుంచే ఈ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ జలశక్తి మినిస్ట్రీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏమో మేము ఫండ్స్ ఇస్తున్నాం, క్లియరెన్స్లు తెస్తున్నాం, కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే పనులు స్పీడ్ గా చేయట్లేదని అంటారు. దానికి మన వాళ్ళేమో మీరు డిజైన్లు మార్చమంటారు, పాత రేట్లకే డబ్బులు ఇస్తామంటారు. అసలు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అప్రూవ్ చేయకుండా పనులు ఎలా ముందుకు తీసుకెళ్తామని రివర్స్ అవుతారు. పోనీ సెంట్రల్ తోనే గొడవ అనుకుంటే పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ కూడా ఈ సీన్ లోకి గట్టిగానే ఎంటర్ అయ్యాయి. ఎందుకంటే డ్యామ్ కడితే వెనక్కి తన్నే నీళ్ల వల్ల ఆ రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయని వాళ్ళ భయం. ఈ ఇంటర్స్టేట్ గొడవలు, పాలిటిక్స్ అన్ని ఒక పక్క నడుస్తుంటే ప్రతి ఎలక్షన్ కి ఇదే ఒక పెద్ద క్యాంపెయిన్ ఇష్యూ అయిపోయింది. ఈ గొడవలన్నీ పక్కన పెట్టి రీసెంట్ గా పనులు 88% కంప్లీట్ అయ్యాయని అఫీషియల్ మీడియాకి గట్టిగా చెప్తున్నారు. కానీ కంప్లీట్ అయ్యిందని వాళ్ళు చెప్తున్న ఆ నెంబర్ వెనుక కాంక్రీట్ గోడల ముక్కలు మాత్రమే ఉన్నాయి తప్ప ఆ డ్యామ్ కింద మునిగిపోతున్న ఇళ్లను వదులుకోలేక ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్న వేలాది మంది గిరిజనులకి రీహాబిలిటేషన్ ఇస్తామన్న మాట మాత్రం అక్కడే ఆగిపోయింది. అక్కడ గిరిజనులు ఏమైపోతారో పక్కన పెడితే అసలు ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు 2026లో గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అని మీకు అనిపించవచ్చు. ఒక పక్క డ్యామ్ కడితే లక్షల ఎకరాలు బాగుపడతాయని చెప్తున్నా పర్యావరణం డ్యామేజ్ అవుతుందని, తమ ప్రాంతాలు మునిగిపోతాయని పక్క రాష్ట్రాలు ఇంకా గట్టిగా అబ్జెక్షన్ చెప్తూనే ఉన్నాయి. ఈ గొడవలన్నీ పక్కన పెడితే మన స్టేట్ గవర్నమెంట్ మాత్రం 2027లో వచ్చే గోదావరి పుష్కరాల కల్లా ఎలాగైనా మెయిన్ పనులు కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వాలని ఫుల్ స్పీడ్ లో టార్గెట్ పెట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికే డయాఫ్రమ్ వాల్ 75%, కుడికాలువ కనెక్టివిటీ 82% ఆగిపోయాయని రిపోర్ట్స్ లో తేల్చి చెప్పారు. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది. డ్యామ్ కంప్లీట్ అవడం అంటే కేవలం కాంక్రీట్ వాల్ కట్టడం కాదు, ఇల్లు మునిగిపోతున్న వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేసి వాళ్ళని సేఫ్ గా వేరే చోట సెటిల్ చేయడం. అలా చేయకుండా ఫేసుల వారీగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ పోతే రేపు నీళ్లు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా మారతాయో ఊహించడం కష్టం. ఇదంతా చూస్తుంటే మీకు ఈ డ్యామ్ ఇంకో ఏడాదిలో పూర్తవుతుందని అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఎవరికి అంతు చిక్కని ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంది. పేపర్స్ మీద 88% పనులు అయిపోయాయని చెప్తున్నా అసలు మొత్తం ఎంతమంది ఇల్లు కోల్పోయారు, వాళ్ళలో ఎంతమందికి పరిహారం అందిందని మాత్రం క్లియర్ గా ఎలాంటి పబ్లిక్ రిపోర్ట్ లేదు. ఇదనమాట పోలవరం అసలు సంగతి. ఎప్పుడో 1941లో మొదలైన ఒక ఐడియా 1980లో పునాదిరాయి పడి 2014లో నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఇప్పుడు 2026 నాటికి 62,000 కోట్లకు చేరింది. కాంట్రాక్టర్లు మారుతున్నారు, బడ్జెట్లు పెరుగుతున్నాయి, రాష్ట్రాల మధ్య పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ నమ్ముకున్న రైతులకి నీళ్లు, మునిగిపోతున్న వాళ్ళకి పూర్తి న్యాయం జరగడానికి మాత్రం ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. 2027 పుష్కరాల టార్గెట్ అయితే గట్టిగా పెట్టారు. కానీ ఈ కంపన్సేషన్ ఇష్యూస్ తేలకపోతే ఫుల్ గా కంప్లీట్ అవని ఒక పొలిటికల్ ప్రాజెక్ట్ లాగే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? ఈ డ్యామ్ వల్ల నిజంగా మనకి లాభం జరుగుతుందా లేదా ఇదొక ఎండ్లని పొలిటికల్ డ్రామానా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయి. ఈ ఛానల్ మీది, ఈ వాయిస్ మీది. ఇలాంటి ఇంకెన్నో పచ్చి నిజాలు బయట పెడదాం. మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.